హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మేము కట్టెల పొయ్యి పైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆలు పులావ్ ఇంకా నాటుకోడి కర్రీ అనమాట. అది కూడా మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎలా చేస్తారో చూపించేస్తాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలాచీ, లవంగా, పట్ట, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో. అది ఫ్రై అయ్యాక సాల్ట్ వేసేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనమైతే వాటర్ వేసేస్తున్నాము. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి అది కూడా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో ఆలు నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నాను. అవి కూడా మిక్స్ చేసేసిన తర్వాత మనము బాయిల్ అవ్వడానికి పెట్టేసేయాలన్నమాట. బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా అవుతుంది. లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం దమ్ పెట్టేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకొని ఇంకా కొంచెం గీ కూడా పైనుంచి వేసేసుకున్న తర్వాత మనం దమ్కి పెట్టేసుకోవాలి. లైట్గా కొంచెం కట్టెలు బయటికి తీసేసి అది లైట్ మంట పైన మనము దమ్కి పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు దమ్ పెట్టేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది దమ్ అయిందో లేదో చూస్తున్నాను. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట. దీంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇంకా లవంగా, పట్ట, బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ బ్రౌన్ అవ్వకుండా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. పుదీనా కూడా వేసేస్తున్నాము. దాని తర్వాత ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, పసుపు, దాని తర్వాత ధనియాల పౌడర్, చికెన్ మసాలా, ఇంకా కొంచెం గరం మసాలా 3 స్పూన్స్ అయితే నేను కారం వేసుకుంటున్నాను. ఎక్కువ నాన్ వెజ్లో అయితే మనకి ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా వేసాను. సాల్ట్ తగినంత వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసుకున్నాను. దాని వాటర్ ఉండే అనమాట. అది వేసేసి ఇంకో కొంచెం వాటర్ వేసేసి అది మంచిగా ఫ్రై అవ్వాలి మసాలా. నేనైతే నాటుకోడిని అయితే నేను ముందే కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నాను అనమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసేసుకున్నాను. అదే వాటర్ వేసేసి బాయిల్ అయిన వాటర్ ఈ చికెన్ వేసేసిన తర్వాత నాటుకోడి, దాని తర్వాత మనము బాగా బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. దాని తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మేము నెక్స్ట్ లంచ్ చేసేస్తున్నాము. చాలా ఆకలిగా ఉంది. ఎంత ఎమ్మీ ఉందంటే అంత ఎమ్మీ ఉంది. ఇంకా రైస్ పెట్టేసుకొని పలావ్ పెట్టుకొని దాని పక్కన ఆనియన్స్, నాటుకోడి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.